అది కూడా హైలెక్స్ మీద పోస వచ్చింది గురు. నా ఇంట్రో సౌండ్ గురు ఇది. ఈరోజు కాదు రేపు అయితే వి సూపర్ బైక్స్ పేజ్ పెట్టి 1 year అయితే అవుతుందన్నమాట. సో 1 year యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎక్కడంటే పోర్ట్ స్టేడియం, విశాఖపట్నం పోర్ట్ స్టేడియం ఉంది కదా, పోర్ట్ స్టేడియంలో రేపు అయితే యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే పెట్టారనమాట. మొత్తం ఆల్మోస్ట్ 80 బైకర్స్ వరకు వస్తున్నారంట. సో ఇప్పుడు మనం వినయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. తన ప్యాడాక్ స్టాండ్ అయితే నా దగ్గర ఉంది. ప్యాడాక్ స్టాండ్ అండ్ గోపురం మౌంట్ ఈ రెండు నా దగ్గర ఉన్నాయి. బాగా ఎండగా ఉంది వైజాగ్లో. లాస్ట్ 1 week చాలా ఎండగా ఉంది. అసలు బయటికి రావాలంటే భయం వేస్తుంది, అలా ఉంది సీన్. సో రేపు 20th July ఉందన్నమాట. మీలో ఎవరన్నా రావాలనుకుంటే రండి. ఫస్ట్ అయితే షార్ట్ వీడియో పెడతా. షార్ట్ వీడియో పెట్టేశాక ఇది అనౌన్స్మెంట్ లాగా ఇలాగా ఉంది, ఎవరన్నా రావాలంటే రండి అని. సో మెయిన్ బ్లాగ్ అనేది మన 22nd వస్తుంది. 20th క్యాప్చర్ చేస్తాం. 20th కొంచెం బిజీగా ఉంది. 22nd మేము బ్లాగ్ అయితే వస్తుంది. అండ్ రేపు మార్నింగ్ మనం ఎంతకు స్టార్ట్ అవుతాం, ఎంతకు వెళ్తాం అన్నదంతా కూడా ఈరోజే చెప్తా. ఈరోజు రికార్డ్ చేసేస్తాను. సో రేపు మార్నింగ్ నేను షార్ప్ బిఫోర్ 7 అక్కడ ఉంటాం. మేబీ 7:30 ముందే. మళ్ళీ ఇంత పెద్ద మీటప్ వైజాగ్లో జరగదు. చాలా పెద్ద పెద్ద పేజెస్ అయితే పిలిచారు. వైజాగ్లో ఉన్న ఫేమస్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్నీ పిలిచారు. అండ్ ఫేమస్ పీపుల్, ఇంకా 2-3 రైడర్స్ కూడా వస్తున్నారు పెద్దోళ్ళు. సో ఇక్కడ ఫుల్ ప్యాక్ ఉంది కనెక్షన్. దిస్ ఈజ్ హయాబూజా. లోపల ఇంకో హయాబూజా S1000RR 37765 డుకాటి 899. 899 కదా, 89 అన్నా 913 937. ద ఓనర్ రిచ్ కిడ్. మొత్తానికి ఇలా సెట్ చేసామండి. అక్కడ తోడు ఇక్కడ తోడు ఇటువైపు తోడు కట్టి ఇంత తడిసిపోయాడు. హీఈస్ ద వెట్, హీఈస్ వెట్. One hour later. సో మొత్తానికి కష్టపడి హయాబూసా అయితే ఎక్కించాము హైలెక్స్ని. సో హైలెక్స్ మీద హయాబూసా అయితే వస్తుంది. టైం ఇప్పుడు 1:15 అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి ఏమన్నా తింటే తింటాను, లేదంటే లేదా లైవ్ పెడతా. ఒక 5:30 వరకు లైవ్ పెట్టి తర్వాత మమ్మీ ఇంటికి డ్రాప్ చేసి మళ్ళీ వినయ్ దగ్గరికి వస్తాను. రేపు మార్నింగ్ నేను ఐదర్ హైలెక్స్ అంటానంటే ఎండెవర్ కానీ లేకపోతే ఎనీ బైక్ మేబీ ఈ రెండిట్లో ఏదో ఒకటి డ్రైవ్ చేస్తా. సో రేపు బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. రేపు అన్నది మ్యాడ్ డే ఉంటుంది. రేపు మ్యాడ్ డే. You're going to enjoy this vlog. Let's go. Bye bye. The next day. Guys, welcome back to another vlog. అదే vlog కంటిన్యూ చేస్తున్నాం. 5 అయింది టైం ఇప్పుడు. కరెక్ట్ మేము వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఎండెవర్ తీసుకుంటాం. మాట్లాడదాం. బాయ్. బాయ్స్ ఆర్ రెడీ గైస్. రైడర్ పెద్ద రైడర్ వచ్చి హెల్మెట్ వేసుకుని నువ్వు ఏ బండి ఎక్కువ విల్ స్టార్ట్ ఇన్ సమ్ టైమ్. బయట స్ట్రీట్ ట్రిపుల్ ఉంది. లెట్స్ గో. RS స్లీపర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకటే మెల్లగా బయలుదేరుతా. RS స్లీపర్ ఏమవుతుందిరా బాబు. బండి ఎపిసోడ్గా అయితే. సో వీఆర్ గోయింగ్ ఆన్ ద ఎండెవర్. మాధవ్ రాక్స్ ఈస్ బిహైండ్ మీ. ఈడు ఎటో చూస్తున్నాడు. అటు స్కూటీ కుర్రోళ్ళు అందరూ జుమ్ అని వెళ్తున్నారు. వివేక్ ఆల్రెడీ ఒకసారి బండి ఎపిసోడ్, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎపిసోడ్. భాగ్యరాజ్ కూడా స్టార్ట్ చేయగానే ఎపిసోడ్. అడిగి వెళ్ళక కలుద్దాం గైస్. దీనికి అలైన్మెంట్ లేనట్టుందిరా, ఊగుతుంది బాబు. చాలా స్మూత్గా ఉంటుంది. బ్రేక్ కొడుతుంటే నువ్వు ఎప్పుడు నడిపోయాడు ఇది చెప్తారా. స్మూత్ హ్యాండిల్ కాదు, బ్రేక్ కొడుతుంటే టైర్ ఊగుతున్నట్టు అనిపిస్తుంది. స్టీరింగ్ కాదు, టైర్. బ్రేక్ కొడుతుంటే బాడీ ఊగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. బాయ్స్ ఆర్ హియర్.
మరీ దారుణం అయ్యా బాబు, అరుస్తుంది. బాగుంది 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 బాగుంది. ఒకడు పండు ఉంచట్లేదు అట్లా బుక్కిట్లో వినేవాడే ఉంచుతున్నట్లు సందేశం ఏదో ఉంచేస్తాం బండి. ఒక్క పండు అది టర్నింగ్ చేయడానికే పోయబడుతుంది, స్లో చేస్తాం. Not like that. I record cross angle like that. This not me. నాకు తీసిన పర్లేదు. నువ్వు పడట్లేవు. అంకుల్ కనపట్లేదు కారు చేతనం మీదకి. వచ్చేయండి అమ్మా, జల్ది వచ్చేయండి, టైం అయిపోతుంది. 7:30 అన్నామంటే 6కి వచ్చేయాలి. మీరేంటి ఇంకా ఇంట్లో పడుకుని సినిమా చూస్తున్నారు? రండి చదువు యూనిక్ కెమెరా వస్తున్నాడు ఈరోజు. కాంప్లెక్స్ వేర్ అట్ ద పోర్ట్ స్టేడియం విశాఖపట్నం అనకాపల్లి అంటే అక్కేపాలెం. ఎస్, ఈజ్ ద ట్రింగ కెమెరామ్యాన్ విత్ కెమెరా యాక్సెసరీస్ మాధవ్ రాక్స్. ఈడేంటి ఆ చీపురు కట్ట పట్టుకెళ్తానండి. వచ్చాడమ్మా, జల్ది వచ్చేయండి అందరూ. ప్రిపరేషన్స్ ఆర్ గోయింగ్ గుడ్. ఇప్పుడు టైం అప్రాక్స్ 7 అవుతుంది, 6:15 అవుతుంది టైము. మేమైతే కొన్ని బైక్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ఫోర్ట్ స్టేడియం. సరైన బైక్స్ వచ్చాయి, M29 కూడా వచ్చింది ఇప్పుడు. సో లెట్స్ గో అండ్ ఐ విల్ అప్డేట్ యూ వెన్ అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం అప్డేట్ అయితే చూద్దాం. ఓకే, బాయ్. ఇంకా కోరిక మేరకు వ్లాగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం వస్తున్న ఒక్కొక్క బండి వస్తుంది. CBR 1000 ప్లేయర్ ప్లేట్ కూడా వచ్చింది. డ్రోన్ షాట్లో పెడదాం మొత్తం మందే. డ్రోన్ CBR 1000 అని, జిక్సర్ 1000 అని, S1000 సింగిల్ R 1000 వచ్చింది. RSV4 2 ఉన్నాయి, హార్లీ ఒకటి ఉంది. మ్యాడ్ ఇంక మీకు చెప్తున్నాను కదా, ఇది మ్యాడే, బుర్ర పాడైపోతుంది. సినిమాటిక్ షార్ట్స్ ట్రై చేద్దాం. ఇంకా మన వీడియోగ్రాఫర్లు కూడా ఉన్నారు, వీళ్ళ కుదిరితే వీడియో ఫుటేజ్ తీసుకుని మన బ్లాగ్లో పెట్టేస్తాం. ZX అన్నారు, ఇక్కడ ZX అన్నారు. ఇక చూసుకోండి ఇంక మీరు. G900 అంటారు, అవి అంటారు, ఏదన్నా ఉంటుంది ఇక్కడ, మొత్తం అన్నీ ఇక్కడ ఉంటుంది సరుకు. ఇప్పుడు చెప్పడం మర్చిపోయిన ఈరోజు Gen 1, Gen 2, Gen 3 3 జనరేషన్ హయబూజాలు వస్తున్నాయి. వచ్చాయి ఆల్రెడీ. Gen 1 ఉంది, R6 ఉంది, Gen 1 చూపిస్తున్నాడు. ఆడ బ్లూ కలర్ ఉందా, దట్ ఈస్ Gen 1 R6. BMW స్కూటీ కూడా వచ్చింది. అది సంగతి. ఇంకోటి ఏటోనా బయట ఉంది 660. రామ్కి గురు వచ్చాడు. రామ్ నాది కాదు, డామినర్ ఎవరో వచ్చారు బ్రో. ఎటు బ్రో నువ్వు? రామ్కి బాయ్. మాధవ్ వచ్చాడు. పెద్ద ఇంకా ఈయన వచ్చాడంటే మరి మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద అకేషన్ అన్నది. సో ఇది మన బ్యానర్. ఇంకా అప్రిలే 457 రైడర్ వచ్చాడు. 457 రైడర్ సిగ్గుపడుతున్నాడు, సిగ్గు. ఓకే ఫ్రెండ్స్, ఒక ఏమంటారు దీని మీద హైలక్స్ మీద హయబూజా ఒకటి వస్తుంది. ఇక్కడ ఉంటుంది, అది రెడీ చేస్తున్నారు. ఇక్కడ మా హాండా వాళ్ళు ఇది పెట్టారు డిస్ప్లేకి. సో అది మొత్తం సీన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్స్ ద సీన్. Okay, once the event starts, we'll try to cover everything as much as possible. Bye friends. Mr. Sinha. And second half is downtime with your friends. Thursday, you will be meeting in the mountains. This frame asala. Sarain frame. I have a feeling it might be a long one. అదిగోండి హైలక్స్ మీద పోస వచ్చింది. గురు నా ఇంట్రో సౌండ్ గురి ఇది. గురు నా ఇంట్రోకి వాడతాయి మ్యూజిక్, నా ఇంట్రోకి వాడతా నా వీడియోస్. ఓ ఇంకోటి అన్నారు అక్కడ దాని మీద పూజా ఉంది హైలక్స్ మీద. వేర్ ఈస్ ద పూజా? దేర్.
హాయ్ చెప్పు మాధవ్, మీలాంటి పెద్ద హీరోలు ఉండాలి మా దాంట్లో. ఆల్మోస్ట్ ఎట్ గైస్ మొత్తం మెజారిటీ అన్నీ వస్తాయి. ఇంకా మ్యాక్స్ 8కి స్టార్ట్ అంటున్నారు. 7:55 అంత అవుతుంది. 7:58 7:55 దాటింది ఇప్పుడే. జస్ట్ మొత్తం క్రౌడ్ చూడొచ్చు. 3 The next thing would be unveiling the V Super Bikers logo. I want 10 minutes of your time, everyone to just turn back to the podium, not towards the bike. So all the riders who are on the podium are more serious here. So that is why we invited them and we wanted to reveal the logo of V Super Bikers. Where is Vinay? Vinay Anthony, where? We wanted to reveal the V Super Bikers logo. I request all the riders on the stage kindly unveil. 3, 2, 1, 2. నేను ఆల్రెడీ సార్ చెప్తాను కావాలి. 1 hour later. వచ్చాడు ఫోటోడు వచ్చాడు. 3, 2, 1, go! So this is the logo of V Super Bikers, and there is a reason for choosing the Pooja as well. And all the generations, they are aware of if someone is asking about the Super Bike, it strikes in the mind Pooja. మధ్యలో ఎవరు హెల్మెట్ వేసుకున్నారు? లోకేష్ ఆ బండి ఇదేరా మధ్యలో. I want all the riders please come onto the podium just for the photo. Next. ఓకే ఫ్రెండ్స్, సో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది, బాగానే జరుగుతుంది. ఆల్మోస్ట్ లోకో కూడా రివీల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మా మమ్మీని చచ్చిత డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నా. సరదాగా వెళ్ళి దింపేసి మళ్ళీ రిటర్న్ అవుతాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకేముందో ప్రోగ్రామ్ కరెక్ట్గా ఐడియా లేదు. సో అది నడుస్తుంది. ఇంకా హుడ్డీస్ ఉన్నాయి లేదా టీషర్ట్స్ ఉన్నాయి రైడర్స్కి, అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది చేసాక మనం విఎస్ఎఫ్ బ్లాగ్స్ ప్రో కూడా వచ్చారు. మనం ఆర్ఎస్ఎఫ్ మార్క్ ఇప్పుడు కలిసాం కదా, ఆర్ఎస్ఎఫ్ మోటో పార్క్ మళ్ళీ వచ్చారనమాట. సో ఇప్పుడు ఇది అయిపోయాక కొంచెం ఆయన కలిసి మాట్లాడుకుని హడావిడి చేద్దాం. సో బాయ్. హ్యాపీ బర్త్డే వి బైక్స్ అన్నా నేను ఇంకా రేట్. తినిపించుకోండిరా, ఆడ ఇచ్చాడు ఫ్రూట్ గాడు, నువ్వే ఇంకాడు. కేక్ కటింగ్ సెరమనీ. అనేకన్నా ఈడ పడుకున్నట్టున్నాడు. కేక్ ఈటింగ్ సెరమనీ ఉండాలి కదా. సో మాది అయిపోయింది ఈవెంట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఎగ్జిట్ అయిపోతున్నారు. చాలామంది వెళ్ళిపోయారు, ఇంకా మేము ఉన్నాం. మేము కూడా కాసేపట్లో ఎగ్జిట్ అయిపోతాం. పోలీసులు చిన్న హడావిడి చేశారు. మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి ఇంకా బయట అక్కడ జిఎస్ఎల్ ఉండాలి. వెళ్ళిపోయినట్టు బిఎంబి బై దిస్ మొచోడ్ అండ్ బియాక్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ వీళ్ళు తెచ్చేస్తున్నారు. బిఎంబి జిఎస్ఎల్ ఇది ఎప్పుడెప్పుడు ఎల్లుండు 22nd అంట. ఇది ఇంటర్లో పెడతా చూసుకో. బ్లాగ్ 22nd వచ్చేస్తుంది. ఇంటర్లో క్లిప్ పెడతాను. ఐబ్యాగ్లో ఉంటాయి నాకు.
నా కలికింద 5 బ్యాగులు ఉంటాయి, ఇప్పుడు ఎందుకు తీస్తుంది? 22 కలుద్దాం గైస్.